టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా చర్చగా వస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది పెద్ది. రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో వరుసగా ఎదురవుతున్న సమస్యలు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. అసలు పెద్ది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎందుకు మళ్ళీ వాయిదా పడుతుంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి అన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుండమే వాయిదాలకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీం అన్నీ కలిసి షూటింగ్ ను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో ఆలస్యం కలిగిస్తున్నాయి. అంతేకాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా డీటెయిల్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వంటి అంశాలపై మేకర్స్ రాజీ పడకుండా పనిచేస్తుండటంతో రిలీజ్ డేట్ ఫైనల్ చేయడంలో కాస్త జాప్యం అవుతుంది. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ మేకర్స్ ఇంకా ఒక పర్ఫెక్ట్ రిలీజ్ విండో కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. పెద్ద సినిమాల క్లాష్ ను తప్పించుకోవడం, పాన్ ఇండియా లెవెల్లో సరిగ్గా ప్రమోట్ చేయడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త రిలీజ్ డేట్ ను ప్లాన్ చేస్తున్నారు. దీంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పెద్ద సినిమా మరికొంత సమయం తీసుకున్న గ్రాండ్ విజువల్ ట్రీట్ గా థియేటర్లోకి రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వాయిదా వెనుక అనేక కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా ముగియకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ పై ఇంకా మెరుగుదల అవసరం ఉండటం వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశాయని చెప్పుకుంటున్నారు. మేకర్స్ మాత్రం సినిమా క్వాలిటీపై ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఫ్యాన్స్ కు ఇది నిజంగా నిరాశ కలిగించిన విషయం అయినప్పటికీ మంచి అవుట్పుట్ కోసం కొంత సమయం తీసుకోవడం తప్పు కాదని కొందరు భావిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా కావడంతో ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని టీం కష్టపడుతోంది. దీంతో కొత్త రిలీజ్ డేట్ పై ఆసక్తి మరింతగా పెరిగింది. అయితే ఈ అనూహ్య మార్పు ఫ్యాన్స్ ను మరింత కన్ఫ్యూజ్ లోకి నెట్టింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన తర్వాత ఈసారి మాత్రం ఖచ్చితంగా సినిమా వస్తుందని అందరూ నమ్మారు. సోషల్ మీడియాలో కూడా ఈసారి డేట్ ఫిక్స్ అంటూ పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ అయ్యింది. కానీ చివరి నిమిషంలో మళ్ళీ రిలీజ్ ఆగిపోవడంతో అభిమానుల్లో నిరాశతో పాటు కొంత అసహనం కూడా కనిపించింది. ఇంకెంతకాలం వెయిట్ చేయాలి అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇండస్ట్రీలో కూడా ఈ పరిస్థితిపై చర్చలు జోరందుకున్నాయి. ఒకవైపు మేకర్స్ ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతూనే మరోవైపు వరుసగా డేట్స్ మారడం సినిమాపై ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు పెరిగాయి. అయినప్పటికీ సినిమా క్వాలిటీ కోసం తీసుకుంటున్న ఈ టైం చివరికి మంచి ఫలితాన్ని ఇస్తుందనే ఆశతో ఫ్యాన్స్ మళ్ళీ ఓపిక్గా ఎదురు చూడటం ప్రారంభించారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెండు టీమ్స్ కూడా పరిస్థితిని చాలా జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయట. బాక్స్ ఆఫీస్ పై ప్రభావం పడకుండా ఉండేందుకు మార్కెట్ ట్రెండ్స్, థియేటర్ల అందుబాటు, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కావడంతో ఒకదానొకటి కలెక్షన్ పై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు మేకర్స్. రిలీజ్ డేట్ విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ మాత్రం ఈ క్లాస్ జరుగుతుందా లేదా అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రెండు సినిమాలు ఒకేసారి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ ఖాయం. ఒకవేళ టాక్సిక్ అదే తేదీన రిలీజ్ అయితే పెద్ద సినిమాను జూన్ 25కి మార్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇది పూర్తిగా మార్కెట్ స్ట్రాటజీ మీద ఆధారపడిన నిర్ణయం. ఎందుకంటే ఒకేసారి రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైతే ఓపెనింగ్స్ మీద నేరుగా ప్రభావం పడుతోంది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనేవి ఏ సినిమాకైనా చాలా కీలకం. అదే సమయంలో మరో పెద్ద సినిమా ఉంటే స్క్రీన్ కూడా షేర్ అవ్వాలి, షోస్ తగ్గిపోతాయి. దీంతో రెండు సినిమాలు పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని చూపించలేకపోవచ్చు. అదే కాకుండా ఫ్యాన్స్ అటెన్షన్ కూడా స్ప్లిట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రెండ్, థియేటర్లో క్రేజ్, వర్డ్ ఆఫ్ మౌత్ ఇవన్నీ డివైడ్ అవుతాయి. అందుకే మేకర్స్ పోటీ లేకుండా సేఫ్ రిలీజ్ విండోను ఎంచుకోవడం చాలా తెలివైన నిర్ణయం. ఇలా షోలో రిలీజ్ వస్తే సినిమాకి మ్యాక్సిమం విజిబిలిటీ దొరుకుతుంది, కలెక్షన్స్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి. మొత్తానికి ఇది రిస్క్ తగ్గించి రిజల్ట్ పెంచే స్మార్ట్ ప్లానింగ్ అనే చెప్పాలి. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే వరుసగా వాయిదాలు పడటం వల్ల కొంత నిరాశ కనిపిస్తున్నా వాళ్ళలో ఉన్న ఆశ మాత్రం అసలు తగ్గలేదు. ప్రతి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ చిన్న క్లూ వచ్చినా దాన్ని వైరల్ చేస్తూ ఫ్యాన్స్ ఇంకా అదే ఉత్సాహంతో ఉన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్,
ఆయన చేస్తున్న ట్రాన్స్ఫర్మేషన్, అలాగే సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న విధానం చూసి ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకం మరింతగా పెరిగింది. ఇది లేట్ అవుతున్నా అవుట్పుట్ మాత్రం భారీగా ఉండబోతుందనే ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే పరిస్థితి ఇంకా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి పోస్ట్ కింద, ప్రతి అప్డేట్ కింద ఒకే ప్రశ్న రిపీట్ అవుతుంది: పెద్ది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఫ్యాన్స్ మధ్య డిస్కషన్స్, ఫ్యాన్ థియరీస్, అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కొందరు రిలీజ్ డేట్ గెస్ చేస్తుంటే మరికొందరు టీజర్ లేదా ఫస్ట్ లుక్ కోసం వేచి చూస్తున్నారు. మొత్తానికి డిలే ఉన్నా కూడా ఈ సినిమాపై ఉన్న బజ్ మాత్రం తగ్గలేదు. అంతేకాదు మరింత పెరుగుతోంది. మొత్తానికి పెద్ది సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. జూన్ 4న లేక 25న అన్నది పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంది. మేకర్స్ మాత్రం చాలా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. పోటీ లేకుండా భారీ ఓపెనింగ్ తీసుకోవాలన్నదే వారి లక్ష్యం. అయితే ఒక విషయం మాత్రం క్లియర్: ఈ సినిమా వచ్చిన రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా మీద ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. టీజర్, పోస్టర్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిపి ప్రేక్షకుల ఆసక్తిని పెంచేశాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో ఆహ్వానించే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ కాస్త ఆలస్యమైన, కంటెంట్ బలంగా ఉంటే కలెక్షన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. అలాగే సరైన టైమింగ్లో రిలీజ్ చేస్తే లాంగ్ రన్లో సినిమా మరింత లాభాలు తెచ్చే అవకాశం ఉంది. సెలవులు, ఇతర సినిమాల పోటీ, థియేటర్ అవైలబిలిటీ ఇవన్నీ ఖచ్చితంగా లెక్కగట్టి ఫైనల్ డేట్ నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తానికి పెద్ది ఒక సాలిడ్ హిట్ అవుతుందా లేదా అన్నది రిలీజ్ తర్వాతే తెలిసినా ప్రస్తుతం మాత్రం ఈ సినిమా మీద ఉన్న అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.